అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో మామిడి చెట్టు గురించి తెలుసుకోబోతున్నాము. మామిడి చెట్టుకు ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ వేయాలి, ఎలాంటి స్ప్రేలు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. మామిడి సీజన్ అయితే వచ్చేసిందండి. ఎక్కడ చూసినా మామిడి చెట్టు నిండా పూతతో కనుల విందుగా కనిపిస్తున్నాయి. మాక్సిమము అన్ని రకాల మామిడి చెట్లకు పూత అయితే వచ్చేసిందండి. కేసర్, దశేరి, రసాలు ఇలా అన్ని రకాల మామిడి చెట్లకు పూత స్టార్ట్ అయిపోయిందండి. ఈ సంవత్సరము ఎందుకో తెలియదు రీజను, బట్ ఒక 1 month బిఫోర్ మనకు మామిడి చెట్లకైతే పూత వచ్చేసింది అనమాట. అంటే డిసెంబర్లోనే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం జనవరి 2nd వీక్లో ఉన్నాం కదా, చూడండి పూత ఆల్రెడీ మన బర్డ్ స్టేజ్ నుంచి పువ్వంతా కంప్లీట్గా విప్పి పిందె స్టేజ్కి వచ్చేసిందండి. పిందె స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. 1 month బిఫోరే మనకు డిసెంబర్లోనే మామిడికి పూత రావడం వల్ల మామిడి పూత ఎక్కువ రాలిపోకుండా పువ్వు ఎక్కువగా పిందెగా మారి పిందె కాయగా మారి ఎక్కువగా దిగుబడి వస్తుంది అన్నమాట. మనలాంటి వాళ్ళకు గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఎంత కాతొచ్చినా పర్వాలేదండి, మన ఇంటికి సరిపోతుంది. కానీ కొంతమంది రైతులు మామిడి సాగు చేస్తుంటారు అమ్మడానికి, చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి. అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ 1 month బిఫోర్ మనకు ఇలా పూత రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. చాలా మంచిదన్నమాట, లాభదాయకం అన్నమాట. మరి ఇంకా పూత రాని చెట్లకు ఎలా అండి పూత రావడము అంటే, ఇప్పుడు నీళ్లు పెట్టండి చెట్టుకి, ఖచ్చితంగా పూత వస్తుందండి. కొద్దిగా లేట్ అయినా సరే పూత అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ మన చెట్టుకు పూత వచ్చి ఉంటే నీళ్ళు మాత్రం ఇవ్వకూడదండి, నీళ్ళు ఆపేసేయాలి. అలా మనము పూత వచ్చినా కూడా చెట్టుకు నీళ్ళు ఇవ్వడం వల్ల పెస్ట్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. తేమ ఎక్కువైపోయి మొత్తం పెస్ట్ వచ్చేసి పూత రాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇలా పూత వచ్చే దశలో మనకు పెస్ట్ ప్రాబ్లం ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుందండి మొక్కకు. ముఖ్యంగా ఇంకా చలి పోలేదండి, ఇంకా మంచు పడుతుంది నైట్లో. ఆ మంచంతా మొత్తం చెట్ల మీద పడి ఎక్కువగా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు కూడా పూత రాలిపోవడము, మొక్కంతా డ్యామేజ్ అయిపోవడం ఉంటుంది. ముఖ్యంగా ఈ మామిడి మొక్కల్లో చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుందండి తెగుళ్ళు అనేవి. కాబట్టి స్ప్రేలు చేయొచ్చు అండి, పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే స్ప్రే చేయండి. కాకపోతే పూత రాలిపోకుండా చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. గార్డెనింగ్ చేసే వాళ్ళైతే నీమ్ స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇంకా మనము ఈ మామిడి చెట్టుకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మెయిన్గా ఫర్టిలైజర్స్ అండి, ఎరువులండి. మనం మొక్క మొదట్లో వేసే ఎరువులు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎక్కువ కాత కాయాలి, ఆ కాత పెద్ద పెద్ద సైజులో రావాలి, ఫుల్ హార్వెస్ట్ తీయాలి అంటే మనం మొక్క మొదట్లో ఉన్న మట్టి సారవంతమైన మట్టి ఉన్నప్పుడే మనకు రిజల్ట్ బాగా వస్తుందన్నమాట. కాబట్టి మొక్కకు బలం రావడానికి మనము మంచి ఎరువులు వేయాలి అండి. మన గార్డెన్లో ఇది 2nd కాత అండి. లాస్ట్ ఇయర్ కాత స్టార్ట్ అయిందన్నమాట. నాకు అప్పుడు ఐడియా లేదు కాబట్టి నేను ఎక్కువ మెయింటైన్ చేయలేకపోయాను. కానీ కాత ఎందుకు తక్కువ వచ్చింది, నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది తెలుసుకొని మరి చేశాను అన్నమాట. కాబట్టి వెంటనే అండి, కాత అయిపోయిన వెంటనే నేను జూన్లో మొత్తము ప్రూనింగ్ చేశాను. కంప్లీట్గా ప్రూనింగ్ చేశానండి మొక్క మొత్తము. ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్క మొదట్లో నేను ఎరువు వేశాను అన్నమాట. ఒక 5 కిలోల వరకు ఉన్న మేక ఎరువు తీసుకొని అందులో ఒక గుప్పెడంతా నీమ్ పౌడర్ వేసేసి నేను ఎరువు వేశానండి మొక్క మొదట్లో. చూడండి, అందుకే చెట్టు నిండా పూత వచ్చిందండి. చెట్టు కంప్లీట్గా కవర్ అయిపోయిందన్నమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా మనము 6 month బిఫోరే ఇలా ఎరువులు వేయడం వల్ల మొక్క హెల్తీగా పెరిగి మనకు పూత బాగా వచ్చి పూత ఎక్కువ రాలిపోకుండా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా తెలియని వాళ్ళకు చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే ఎట్లాగో కంటిన్యూ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ బిగినర్స్ ఉంటారు కదండి, కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళు, గార్డెన్లో పెంచుకునే వాళ్ళు, వాళ్ళకు ఉపయోగపడతాయి ఈ టిప్స్. మనము కాత అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేసేసి ఒక 5 కిలోలు, ఒక చెట్టుకు ఒక 5 కిలోల ఎరువు పడుతుందండి. ఎందుకంటే మామిడి చెట్టు అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక 5 kg వరకు వేయాలి. తర్వాత ఇలా పూత వచ్చిన తర్వాత కూడా మనము మొక్క మొదట్లో ఎరువు వేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఎలాంటి ఎరువు వేయాలనేది ఇప్పుడు చెప్తాను మీకు, నేను చూపిస్తాను. నేను ఒక 2 kgs వరకు కంపోస్ట్ తీసుకున్నానండి. ఈ కంపోస్ట్ ప్లేస్లో మనం మేక ఎరువైనా వేయచ్చు, ఆవు ఎరువైనా కూడా వేయచ్చు. ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులోనే ఒక 2 గుప్పిళ్ళ మస్టర్డ్ కేక్ పౌడర్ వేయాలండి. మస్టర్డ్ కేక్ని దంచితే మనకి ఇలా పౌడర్ అవుతుంది, అది వేయాలి. ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీమ్ పౌడర్ వేయాలండి. ఇదంతా ఇప్పుడు మొత్తం కలిసిపోయేలా కలిపేసుకోవాలండి. ఈ ఎరువు మనము మామిడి చెట్టు మొక్క మొదట్లో వేయడం వల్ల మొక్కకు బలం ఇస్తుందండి. మన పూత అనేది రాలిపోకుండా పిందెగా మారి, పిందె కాయగా మారి, కాయ పెద్ద సైజులో వచ్చి మనకు ఫుల్ హార్వెస్ట్ని ఇస్తుంది అన్నమాట. ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మస్టర్డ్ కేక్ ముఖ్యంగా పండ్ల చెట్లకైతే ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఇలా చెట్టు కొంచెం దూరంలో గుంతలాగా తవ్వాలండి. గుంతలాగా తవ్విన తర్వాత వెంటనే మనం కలిపేసుకున్న మనం ఎరువు వేసేసేయాలి. మొక్క మొదట్లోనే వేయకూడదండి. ఏ ఎరువులైనా కూడా అక్కడనే రూట్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడనే వేయాలి అని అలా వేయొద్దు. ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పక్కన గుంత తవ్వి వేసేసి పైన మొత్తం ఒక లేయర్ లాగా మట్టి వేయాలన్నమాట. మనం మొక్క మొదట్లోనే రూట్స్ ఉన్నాయి కదా, అక్కడనే వేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది అని మనం వేస్తే చెట్టుకు తెగుళ్ళు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా వేయొద్దు. వెంటనే నీళ్లు పోసేసేయాలండి, మరి ఎక్కువ పోయకూడదు. నేను ఆఫ్టర్ మీకు రిజల్ట్ కూడా చూపిస్తానండి. మన చెట్టుకు ఎంత కాత కాసిందనేది కూడా వీడియో పోస్ట్ చేస్తానండి. సంవత్సరం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను 6 మంత్ బ్యాక్ అలా ఎరువు వేయడం వల్ల చెట్టుకు చాలా బాగా పూత వచ్చిందండి. నేనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ ఖాతానే కదా, మళ్ళీ 7 ఒక 10-15 అవుతాయో, అంతకని ఎక్కువ కావేమో అనుకున్నాను. కానీ చెట్టు నిండా పూత వచ్చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత బాగా పనిచేస్తాయండి ఫర్టిలైజర్స్. మనము అంటాం కానీ మనం కొంచెం ఒక గంట టైం తీసుకొని ఇలా కొంచెం మనము మొక్కకు కేరింగ్ తీసుకోవడం వల్ల ఫుల్ హార్వెస్ట్ తీయొచ్చండి. ఒక్క చెట్టున్న చాలు కదండి మనకి. నాకు తెలిసినే ఇంతే అండి. తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. మన గార్డెన్లో అయితే మామిడి చెట్టు అయితే ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది. చెట్టు నిండా పూత ఉంది. ఇంకా చెట్టు నిండా కాత వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. మీ గార్డెన్లో కూడా మామిడి చెట్టు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే ఈ పని చేసేసేయండి, ఈ ఎరువు వేసేసేయండి, ఇంకా లేట్ చేయకుండా. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చింది కదా. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.